ఆత్మస్వరూపులందరికీ నమస్తే. మొదటగా మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, వారి గురువు గారైనటువంటి శ్రీ సదానంద స్వామి గారికి, వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, సకల సద్గురులందరికీ నా హృదయపూర్వక శతకోటి ఆత్మ ప్రణామాలు. జూమ్ లో మీకు అందరికి వచ్చినటువంటి ఆత్మ స్వరూపులందరికీ నమస్కారం మేడమ్స్ అందరికి. అని మేడం సపరేట్ గా ఒక టాపిక్ అంటూ ఏమి ఇవ్వలేదు మేడం. వినిపిస్తుందా మేడం? సరిపోతుందా సౌండ్? వినపడుతుంది. ఓకే. మరి మనం గురు పౌర్ణమి, నందవరం గురు పౌర్ణమి నందవరంలో 21వ తారీఖు గ్రాండ్ గా జరగబోతుంది సెలబ్రేషన్స్. గురు పౌర్ణమి సందర్భంగా అందరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు మేడం అందరికి. మీకు కూడా. తర్వాత థ్యాంక్ యూ మేడం. మరి గురువు గురించి మనం ఎంతైనా తెలుసుకోవాల్సినది ఉంది. గురువులు మనం ఎవరైతే ధ్యాన సాధన కరెక్ట్ గా అంటే సరి అయిన క్రమంలో సరి అయిన విధానంలో నమ్మి చేస్తూ ఉంటారో వారిని గురువులు ఎప్పటికీ వదిలివేయరంటే వాళ్ళను ఆ ధ్యాన మార్గంలో నుంచి తప్పించరు. వాళ్ళని ఎప్పుడు ఎన్ని తప్పులు చేసినా కూడా సరి అయిన మార్గంలో పెట్టడానికే గురువు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే సపోజ్ మనం ధ్యాన మార్గంలోంచి ఎప్పుడన్నా పక్క మార్గంలోకి వెళ్ళామనుకోండి, ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ వాళ్ళను మనం సరి అయిన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా. కాబట్టి మనం వాళ్ళను గురు పాదాలను ఆశ్రయించినామంటే, సద్గురు పాదాలను ఆశ్రయించినామంటే మన వాళ్ళు ఎప్పటికీ వదిలివేయరు. మరి సాయిబాబా సచరిత్రలో ఒక వాక్యం ఉందండి. ఏమని? ఎవరైతే సద్గురు యొక్క పాదాలను ఆశ్రయించినారో, అంటే పాదాలు పట్టుకోవడం కాదండి, వారి మార్గంలోకి వెళ్ళారో వాళ్ళు సకల కోటి దేవతలను అందరినీ ముక్కోటి దేవతలను మొక్కిన దానికన్నా, పరమాత్మను ఆశ్రయించిన దానికన్నా ఎక్కువ అంటండి. మరి మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారి ఆజ్ఞలతో వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. మరి మనం ఎంత భాగ్యవంతులమండి. ఒకసారి గురువు గారికి ధ్యానాలు అర్పించుకుందాం. మరి వారు అందించినటువంటి మార్గంలో మనం సదా వారు చెప్పినటువంటి మార్గాన్ని, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్కి మన వంతు సహాయం మనం ఎప్పుడు అందిస్తూనే ఉండాలి. మరి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ సక్రమమైన మార్గంలో ఉంటామో మనం ఆటోమేటిక్ గా మన కర్మలు అనేటివి ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతూ ఉంటాయండి. మరి ఎవరు ధ్యానంలోకి వస్తారు? ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ధ్యానంలో ఉన్నారు, ధ్యానంలోకి రావట్లేదు ఎందుకు? కొంతమందే వచ్చారు. ఎందుకు అంటే మన సదానంద గారు ఒక మాట చెప్పారండి. ఎవరైతే కర్మలు దగ్ధం చేసుకుంటారో, అంటే కర్మలన్నీ దగ్ధం అవుతాయో వాళ్ళు ఖచ్చితంగా ధ్యానంలోకి రావాల్సిందే. మరి ఆ కర్మలన్నీ మనం పోగొట్టుకోవాలి అంటే ఒక మార్గం, పుణ్య మార్గం ఉంది. కొన్ని పుణ్యకర్మాలు చేస్తూ కొంచెం తగ్గించుకోవచ్చు. అలా పుణ్యకర్మాలు చేస్తూ ఎవరైతే వాళ్ళ కర్మలను తగ్గించుకేసుకుంటారో అప్పుడు ధ్యాన మార్గంలోకి వస్తాం. మరి ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ధ్యానం చేస్తూ, ధ్యానాన్ని అందరికీ పంచుతూ, జ్ఞానం సంపాదించుకుంటూ, ఆ జ్ఞానాన్ని సరి అయిన పద్ధతిలో అందరికీ పంచుతూ, సరి అయిన పద్ధతిలో మనం వినియోగించుకుంటూ, అంటే ఆ జ్ఞానం ద్వారా అనుభవం వస్తుందండి. ఆ అనుభవాన్ని బుద్ధి వికాసం, బుద్ధి అంటామండి. మరి ఆ బుద్ధిని మనం సంపాదించుకున్న తర్వాత, బుద్ధి అంటే ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో, ఏం తినాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎంత మాట్లాడాలో, ఏ విషయానికి జవాబు ఇవ్వాలో, లేదా ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని మనం నిత్య జీవితంలో ప్రయాణించడమే బుద్ధి కుశలత అంటామండి. అంటే మన బుద్ధి కుశలత వికసించింది అంటే మనం ధ్యానం సరిగ్గా చేస్తున్నాం, ధ్యానం మనం ప్రాక్టీస్ సరిగ్గా ఉంది అంటే మనం పట్టుకున్న మార్గము సరి అయినది అని మనకు మనం ఎప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. మరి ఇన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాం, మనలో ఏం మార్పు వచ్చింది అంటే మనకు మనం ప్రశ్నించుకోవాలండి. మనం ఎలా ప్రశ్నించుకుంటాం?
ఈ రోజు ఒక సిచ్యుయేషన్ ఎదురైంది. ఎవరన్నా ఒకరు మనల్ని మనం చేసిన పనిని అడ్డగిస్తారు లేదా తప్పంటారు. అప్పుడు మనకు మనం చెక్ చేసుకోవాలండి. ఓహ్! నేను చేసిన పని కరెక్టా? కాదా? వాళ్ళు సరియైన గురువులు మనకప్పుడు వాళ్ళు. కోపం అనేది ఒక గురువు. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఉన్న ప్రజలు, అంటే ప్రజలంటే ఎవరైతే మనం ఉంటారో వాళ్ళతో ఉంటాము. వాళ్ళు మనకు గురువులనమాట. మరి ఓకే. నేను ఈరోజు ఇది వాళ్ళన్నారు నన్ను. ఇది నేను చెక్ చేసుకోవాలి మనం. కరెక్టా? తప్పా? కరెక్ట్ కాలేదనుకోండి మన మార్గంలో మనకనిపిస్తుంది అప్పుడే లోపల. ఓహో! నేను చేసింది ఇది తప్పు. మన తప్పును మనం సరిదిద్దుకోవాలండి. మరి మన తప్పును మనం సరిదిద్దుకోవడానికి వాళ్ళు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మనం థాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు మనకు గురువులనమాట. అలా నిత్యం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను స్కూల్‌కెళ్తాననుకోండి. నాకు 20, 30 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళ నుంచి ఏదన్నా చిన్న ఇష్యూ వస్తది. అప్పుడు నేను వాళ్ళకి వెంటనే ఏం చేస్తాను, చెక్ చేసుకుంటాను. నాది తప్పైతే వెంటనే సారీ చెప్పడము, వాళ్ళకు క్షమించని అడగడము, లేదా నన్ను చెక్ చేసుకొని సరియైన మార్గంలో ఉంచుకుంటాననమాట. సపోజ్ మనదేం లేదు అన్నప్పుడు సైలెంట్‌గా మౌనంగా ఉండడమే. వాళ్ళు తెలుసుకుంటారు. అంటే మనము ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము? దాన్ని ఆచరించాలి. ఏం చేస్తున్నామంటే గురువు చెప్పింది. ఆ గురువు చెప్పింది తూచా తప్పక మనం ఆచరించాలి. ఇప్పుడు నేను కోపపడకూడదు. లేదా ఎవరిపైన ఈర్ష్య పడకూడదు. అలా కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు అంటారు కదా! అవన్నీ ఎంత పాలలో ఉండాలో అంత పాలలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి మనం. నాకు చెక్ చేసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. సపోజ్ ఈర్ష్య అనేది నాకు లేదు అని చెప్పుకుంటాం. కానీ వెంటనే ఏమైంది ఎవరన్నా దండిగా బంగారేసుకునో లేదా ఏదైనా సిట్యుయేషన్ వచ్చిందనుకోండి వాళ్ళకి దండిగా కార్లు, డబ్బులుందనుకోండి వెంటనే మనలో ఏ చిన్న కోశాన ఒక సెకండ్ అన్నా వాళ్ళ మీద ఏదన్నా వచ్చిందా అంటే మనం ఇంకా ఈర్ష్యలో ఉన్నాము. ఓహ్! దాన్నింకా మనం చేసుకోలేదు. అలాంటి సంఘటనలు ఎదురైతాయి మనకి. ఎందుకంటే మనలో మార్పు తీసుకురావడం కోసం. అంటే ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. ధ్యానానికి ముందు మనం ఎలా ఉన్నాం? ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం? ధ్యానానికి ముందు ఏ చిన్న విషయానికైనా కోప్పడుతున్నామా? ఏ చిన్న విషయానికైనా ఈర్ష్యపడుతున్నామా? మరి ఇప్పుడు ఉందా లేదా అది? ఉంటే మనం చెక్ చేసుకుంటూ ఎప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టుకుంటే మనకు మనము ఎదిగించుకున్న వాళ్ళం అవుతాం. ధ్యానంలోకొచ్చిన తర్వాత మనకు మనమే ఎదిగించుకోవాలండి. అంటే మనకు మనమే ఎదగాలి. అంటే జ్ఞానం ద్వారానే మనం ఎదుగుతామనమాట. ఎదగడం అంటే మంచి గుణాలను తెచ్చుకోవడం, మనలో మార్పు తెచ్చుకోవడం. మనలో మార్పు అంటే మనం ఆత్మపరంగా ఎదగాలి అన్నమాట. అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా తరగతులు పైకి వెళ్తూనే వెళ్ళాలి గానీ, పైనుంచొచ్చిన పై తరగతి నుంచి కిందికి జారిపోకూడదన్నమాట. ఆ జారిపోయేటప్పుడే మనకి గురువులు సహాయం చేస్తారు. గురువులంటే ఎవరో ఒక రూపంలో, ఒక పుస్తకం రూపంలోనో, ఒక మనిషి రూపంలోనో, ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తారు. ఆ చేసినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, తెలుసుకోవాలి. అవతల వాళ్ళు మనకెందుకు చెప్తున్నారిది? ఇది నా కోసమే చెప్తున్నారా? లేదా పక్క వాళ్ళ కోసమా? మరి మన కోసం చెప్పినప్పుడు మనం పక్క వాళ్ళ కోసం చెప్పినప్పుడు కూడా మనం దాన్ని శ్రద్ధగా వినాలి. గురువు ఏం చెప్తున్నారు? అవి వినినప్పుడే మనం దాన్ని స్వీకరిస్తామనమాట. స్వీకరించి ఆచరిస్తామనమాట. అంటే 3 రకాల మనుషులుంటారు. గురువు చెప్పింది కొంతమంది చెప్పినది వింటారు. విని ఫాలో అవ్వరు ఒక్కోసారి. కొంతమంది విని విననట్టు నటిస్తారనమాట. కొంతమంది గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తారనమాట. అలా గురువుకు మనం మంచి శిష్యులుగా అంటే గురువు చెప్పింది ఏం చెప్తారో అది చెయ్యడం అన్నమాట. మరి ఈ శిష్యులు 3 రకాలుగా ఉంటారని నేను ఒక చిన్న పుస్తకంలో చదివాను. వాళ్ళు 3 రకాల శిష్యులు. ఈ 3 రకాలోళ్ళు ఉత్తములు, మధ్యములు, సాధారణులన్నమాట. ఉత్తములు, మధ్యములు, సాధారణులు. ఉత్తముల శిష్యులు ఎలా ఉంటారంటే, గురువు ఈ పని నువ్వు చెయ్యి అని అప్పచెప్పక ముందే గురువు ఏం కావాలో గురువు ఏం కావాలంటే ఫిజికల్ నీడ్స్ కాదండి. గురువు ఏ పని చేస్తున్నారో దాన్ని గమనించుకొని గురువు చెప్పక ముందే చెయ్యడం. సపోజ్ మన సొసైటీలో ఏం చెప్తుంటారు మనకు సారు ధ్యానం చెప్పండి. అందరికి ఎవరికో చెప్తుంటారు. అయ్యా నువ్వు పిరమిడ్ కట్టు అని. మనకు చెప్పరు. వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు. అది వేరే వాళ్ళకు చెప్పినప్పుడు విని మనం గురువుగారు మనకు చెప్పక ముందే మనం పిరమిడ్ నిర్మాణంలో పాల్గొనడం గాని, లేదా పిరమిడ్‌కి సహాయం చేయడం గాని, లేదా మనమే పిరమిడ్ కట్టుకోవడం గాని, అలా పిరమిడ్ కట్టిన తర్వాత పిరమిడ్‌లో కూర్చోబెట్టి ధ్యానం చెప్పడం గాని,
నలుగురిని పిలుచుకురావడం గాని, ఇలా పిరమిడ్ గురించి తెలియజేయడం, ఇలాంటి పనులన్నమాట. స్వాధ్యాయం గురించి ఇలా. అంటే గురువు మనకి పని అప్పచెప్పక ముందే మనం చేసేయడం అన్నమాట. అలాంటి వాళ్ళను ఉత్తములు అంటారన్నమాట. రెండో రకము మధ్యములు అన్నమాట. ఈ మధ్యములు ఏం చేస్తారంటే, ఆ గురువు పక్క వాళ్ళకి చెప్తున్నారులే మనకు కాదు, అది వాళ్ళ చేతనే అవుతుంది, మనకు చెప్పినప్పుడు చేద్దాం అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి గురువు ఎప్పుడైతే అయ్యా నువ్వు పిరమిడ్ కట్టు, అయ్యా నువ్వు ధ్యాన ప్రచారం చేయి అని చెప్తూ ఉంటారు కదా గురువు గారు. అలా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓ నా గురువు అప్పచెప్పారు పని, ఆ అప్పచెప్పిన పని నేను ఖచ్చితంగా చెయ్యాలి అని ఖచ్చితంగా వాళ్ళు దాన్ని 100% చేస్తారనమాట. వాళ్ళు మధ్యములు. తర్వాత సాధారణులు ఉంటారు. సాధారణులు అంటే సాధారణంగా మానవులు అన్నమాట. వీళ్ళు గురువు చెప్పింది వింటారు. విన్నా కూడా పాటించరనమాట. ఆ! చేద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. తర్వాత ఇంకా ఇప్పుడు అది లేదు, నాకు టైం లేదు, నా దగ్గర ఇది లేదు. అలా ఆ పనిని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు సాధారణులు. అంటే ఈ 3 రకాల మనుషులు సమాజంలో మన చుట్టూ మనకు కనిపిస్తూనే ఉంటారు. మనం చెక్ చేసుకోవాలి. మనం ఏ కేటగరీలో ఉన్నాము? ఉత్తముల్లో ఉన్నామా? మధ్యముల్లో ఉన్నామా? సాధారణులలో ఉన్నామా? ఒకవేళ మనం సాధారణలో ఉన్నామనుకోండి, మనం గురువు చెప్పిన పని రెండో రకానికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మధ్యముల్లో ఉన్నామనుకోండి, ఇంకా ఉత్తములు కావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఆత్మ పురోగతి చెందుతుంది. అంటే మనం పైకి ఎళ్ళేటప్పుడు తీసుకెళ్ళే జ్ఞానం అన్నమాట. పైకెళ్ళిన తర్వాత నువ్వేం చేసొచ్చావు అని అడుగుతారు కదా! మరి అడిగినప్పుడు మనం ఓహ్! నేనిది ఇ ఇలా సాధించుకొనొచ్చాను అని మనం అక్కడ మన సార్ చెప్పుకుంటారు కదా! కాలర్ ఎగరేసి చెప్పాలి అన్నట్టు. అలాంటి మార్గంలో మనం నడవాలన్నమాట. అప్పుడే మనము మన ఆత్మ ఎదిగించుకున్న వాళ్ళం అవుతామన్నమాట. కాబట్టి ఇలా శిష్యులు ఈ 3 రకాలలో ఉంటారు. అందరూ సమాజంలో అందరూ ఒకే రకంగా ఉండరు. కాబట్టి మనకు పక్కవారితో సంబంధం లేకుండా మనం ఎక్కడున్నాం, మనకు మనం రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనలోకి మనం ప్రయాణం చేయడం అంటే, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనలోకి మనం ప్రయాణం ఎలా చేయాలబ్బా అని ఫస్ట్‌లో నాకు తెలిసేది గాదు. మనలోకి మన ప్రయాణం ధ్యానం కూర్చోండి, కళ్ళు మూసుకోండి ఇలా చెప్పినప్పుడు, నాకు కొన్ని నిదానంగా బుక్స్ చదవడం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, పత్రిసారు కాన్సెప్ట్ వినడం ద్వారా, ఇది నాకు ధ్యానం చేయడం ద్వారా అర్థమైందనమాట. మరి పత్రిసార్ కాన్సెప్ట్ సూక్ష్మంగానే ఉంటుంది. కానీ అర్థమైనట్టు ఉంటుంది, మళ్ళీ అర్థం అవ్వదు. అది ఎప్పుడు మనకి బాగా అర్థమయ్యి దాన్ని వంట పట్టించుకుంటాము అంటే ధ్యానం బాగా చేయాలి. గంటలు గంటలు ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానం అనేది మనకు చెందు అర్థమవుతుందనమాట. మరి అర్థం అయినప్పుడే కదా మనం దాన్ని ఏదైనా పాటిస్తాము. మరి ఆ ధ్యానం ముఖ్యమైన పని మనం ధ్యానం చేయడం. ఆ ధ్యానం చేసినప్పుడు మనము ఆ సిట్యుయేషన్‌లను ఏదైనా ఎదుర్కొంటాం. మంచి పనులు చేయడానికి ముందుకెళ్తాం. అలా వెళ్ళిన తర్వాత మనం ఆచరణ చేస్తామనమాట. అందరికి చెప్పడం వరకే గాకుండా ఆచరణ. అంటే మనం చెప్తున్నాము అంటే, మనం దాన్ని ఆచరణలో ఖచ్చితంగా మనం చేయాలి. లేదు అంటే ఊరికే ఇలా అంటే స్పీచ్ పరంగా ఇది చెయ్యండి, అది చెయ్యాలి, పిరమిడ్‌లు కట్టాలి, అందరికి ధ్యానం చెప్పాలి, మంచి మార్గంలో ఉండాలి. వేరే వాళ్ళని అంటే పక్క వాళ్ళని మనం వాళ్ళ దాంట్లో ఇంటర్ఫియర్ కాకూడదు, జడ్జ్ చేయకూడదు. ఇలా చెప్తూ ఉన్న మాత్రాన క్లాసులు ఎన్ని చెప్పినా గూడా ఫలితం ఉండదండి. అంటే నీలో నువ్వు మార్పు చెందకుండా అంటే నాలో నేను మార్పు చెందకుండా పక్క వాళ్ళకి చెప్పినప్పుడు మనకు తెలుస్తుందనమాట. ఓహో! ఇది నేను చేయలేకపోయాను కదా! ఈ పని వాళ్ళకి చెప్తున్నాను, ఇది చేయలేకపోయాను కదా! అని తెలుసుకుంటామనమాట. మరి అలా ఎవరు తెలుసుకుంటారు? మనలో అహం అంటే ఈగో లేనప్పుడు మాత్రమే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. లేదంటే మనం చెప్పడం వరకే. ఓహ్! వాళ్ళు చెయ్యాలి, వీళ్ళు చేయాలి, ఇలా చెయ్యి, అది చెయ్యి అని ఆర్డర్స్ ఏస్తూ ఉంటామనమాట. మనం మాత్రం చెయ్యం. అప్పుడు అప్పుడు మనలో ఉన్నటువంటి ఈగోను మనం తగ్గించుకోవాలి. అస్సలు లేకుండా జీరో జేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పిన దానికి ఫలితం ఉంటుంది. చేసిన పనికి ఫలితం ఉంటుందనమాట. ఫలితం ఉందని చేయకూడదు ఎప్పుడైనా. మనం ఫలితం ఆశించకుండా పనులు చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మనలో కూడా మార్పులనేటివి ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటాయి. మనం చూసుకోనక్కర్లేదు. ఎప్పుడైతే మనం సత్మార్గంలో వెళ్తూ ఉంటామో, అప్పుడు మనం ఎదుగుతుందనమాట. మన ఆత్మ ఎదుగుతుంది.
మన ఆత్మ ఎదిగినప్పుడు మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనతో పాటు ఎదుగుతారు. ముఖ్యంగా ముందుగా మన కుటుంబం. మన కుటుంబాన్ని ఉద్ధరించుకున్న తర్వాతనే ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాతనే కదా వెళ్ళాలి అంటాం. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు కూడా ఎదుగుతారనమాట మనతో పాటి. అంటే మనం ధ్యానం చేసినాం మన వాళ్ళు ధ్యానం చేయాలని ఎప్పుడు కండిషన్స్ పెట్టకూడదండి. మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనం చూసి నేర్చుకుంటారు వాళ్ళు. మనల్ని చూసి అంటే ఏమి, ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా. మా పిల్లలు ఫస్ట్ చేయలేకుంటారు. తర్వాత తర్వాత వాళ్ళే రోజు కంపల్సరీ ధ్యానం చేస్తారన్నమాట. అలా. అంటే బలవంతం ఏది చేయకూడదు. బలవంతంగా ఏది జ్ఞానము వాళ్ళలో మనం మెదడులోకి ఎక్కించలేమన్నమాట. వాళ్ళలోకి వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళ స్టేజ్ వాళ్ళ టైం వస్తుంది. అంతవరకు మనం చెప్పుకుంటూ వెళ్ళడమే మన పని. అంతే. అంటే విత్తనాలు చల్లడమే మన పని. ఆ విత్తనాలు ధ్యాన విత్తనాలు చల్లినప్పుడు, ఆ వర్షం వచ్చినప్పుడు, ఆ వాతావరణం, తర్వాత దానికి సరైన వేడి అన్ని కల్పించినప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తి వటవృక్షాలుగా మారతాయండి. మరి అలా చల్లిన విత్తనాలే, పత్రిసారి చల్లిన విత్తనాలే ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఎన్నో ఎంతో మంది ఇలా ఆహ్, వటవృక్షాలుగా తయారయ్యి జ్ఞానాన్ని అందరూ దేశ దేశాలకు ప్రపంచవ్యాప్తంగా పంచుతూ ఉన్నారండి. మరి ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత కాపాడుకోవడం ప్రకృతి ధర్మమే అయినప్పుడు, అలానే ఈ చల్లినటువంటి విత్తనాలు అంటేనే అజ్ఞానులుగా తయారయ్యి పంచే వాళ్ళందరి బాధ్యత గురువులు తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎలా వెళ్తున్నారు, వాళ్ళని సక్రమంగా మార్గంలో పెడతారు ఖచ్చితంగా. అంటే ఒక గురువు ఆ బాధ్యత తీసుకుంటారు వీళ్ళని. మనం ఒక మొక్కను నాటుకున్నప్పుడు మొక్కను పెద్దదయ్యేంత వరకు కొంచెం పోషించుకుంటాం గదా! ఆ పోషించుకున్న తర్వాత అది వటవృక్షం అయిన తర్వాత దాన్ని వదిలేస్తాం. ఇంకా దానికేమి స్వతంత్రంగా జీవించగలదనమాట. అలానే ఈ తప్పటడుగులేసేటప్పుడు ధ్యానులు, ఆ గురువులు వెంట ఉండి మనల్ని నడిపిస్తారండి. చిన్న పిల్లలను వేలు పట్టుకొని ఎలా అయితే నడిపిస్తారో, అలా నడిపించి వాళ్ళను సక్రమంగా నడిచేంత వరకు చేస్తారు. ఆ చేసిన తర్వాత మనం నడిచే వయసొచ్చిన తర్వాత కింద పడిపోకుండా, తప్పటడుగులేయకుండా అంటే చెడు మార్గంలోకి మళ్ళీ వెళ్ళకుండా మనం జాగ్రత్తగా వెళ్ళాలి. సపోజ్ నడుస్తూ ఉంటాం. అక్కడ బురదుందా, గుంటుందా, రాళ్ళున్నాయా, కంపలున్నాయా చూసుకొని ఎళ్ళాల్సిన బాధ్యత మనదే అప్పుడు. గురువులు ఎప్పుడు మళ్ళీ ప్రతి నిత్యము మనవలను చూస్తూ ఉండరు. కాబట్టి ఆ బాధ్యత మనం తెలుసుకున్న తర్వాత సక్రమైన మార్గంలో నడవాల్సిన బాధ్యత మనదే. మరి అలా నడవాలి అంటే మళ్ళీ తిరిగి మనం ధ్యానం దగ్గరకొస్తాం. ఎప్పుడైతే మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా సరియైన ధ్యానం, ఈ ఆనాపానసతి శ్వాస మీద ధ్యానం చేస్తూ ఉంటామో, మనకు జ్ఞానం పెరుగుతూ ఉంటుందండి. ఆ జ్ఞానం పెరిగినప్పుడే మనం తప్పటడుగులెయ్యకుండా సక్రమైన మార్గంలో నడుస్తూ వెళ్ళడానికి కావలసినటువంటి జ్ఞానం మనకు లభిస్తుంది. అది పుస్తకాల ద్వారానవ్వచ్చు, గురువుల ద్వారానవ్వచ్చు, మెసేజుల ద్వారా అయినా మనకు అవ్వచ్చు. ఈ పని చేయి, ఇలా చేయి, ఇది చెప్పు, అది చెప్పు. అలా మనకి జ్ఞానము అందుతూ ఉంటుందండి. ఇలా అందినప్పుడే మనం జారిపోకుండా సరియైన మార్గంలోకి వెళ్తూ ఉంటాం. మరి ప్రతిసారి చెప్తుంటారు మరి పిరమిడ్‌కి 4 కోణాలుంటాయి గదా! ఆ పిరమిడ్ 4 కోణాల పైన శిఖరం ఎవరిలో ఒక్కరు మాత్రమే, ఒక్కరని గాదు ఏ వేల మందిలో కొద్ది మందే చేరుకుంటారు. మరి పై శిఖరం దగ్గరికెళ్ళినా గూడా జారిపోతారు. మరి పిరమిడ్ షేప్ ఎలా ఉంటుందండి? ఉండడానికి ఏముండవు అసలు. పట్టుకోవడానికి ఆధారాలు ఏముండవు. మరి ఆ ఆధారాలు ఏం లేకుండా జాగ్రత్తగా పైకెళ్ళాలి. పైకెళ్ళిన వాళ్ళు గూడా కిందికి పడిపోతారు. మరి ఆ పడిపోకుండా ఆ పైకి శిఖరం పైకి చేరాలి అన్నప్పుడు మరి మనం కొన్ని ఆహ్, మరి ఈ పత్రిజ మహిళా చైతన్యం వాళ్ళు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, తర్వాత 13 వ్యక్తిగత సూత్రాలు అవి పాటించాలి, ఆచరించాలి. ఆచరణ ఎప్పుడైతే ఉంటుందో మనము ఖచ్చితంగా ముందు వైపే ఉంటేనే మన ఆత్మ ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరుతుంది. ఎప్పుడైతే మనం ఆచరణ లేదు అవి అంటే పాటించమో, అప్పుడు మన ఆత్మ దిగజారిపోతుందండి. మరి భూలోకానికొచ్చింది మనం మన ఆత్మను ఉన్నతీకరించుకోవడానికి. తప్ప ఉన్న ఆత్మ నుంచి ఇంకా తక్కువ స్థాయి జన్మలకు పడిపోవడానికి కాదు మనం. మనం ఇంత సద్గురువుని ఎంచుకున్నాం. మరి మనం ఈ సక్రమైన మార్గంలోకి వచ్చినందుకు మన ఆత్మను ఉన్నతీకరించుకొని అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్‌కో, సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్‌కో లేదా సెకండ్ క్లాస్ నుంచి పీజీ వరకో, పీజీ నుంచి ఇంకా ఉన్నత స్థాయికో అది మనం చేసే
సాధన మీద ఆధారపడి ఉంటుందండి. ఆ సాధన మనం అంటే పట్టు పట్టరాదు, పట్టు విడువ రాదు అని పద్యం చెప్తూ ఉంటారు కదా! ప్రతిసారి ఎప్పుడు వేమన పద్యము. మరి అలాంటి పట్టు పట్టుకున్నప్పుడు మాత్రమే మనం చేరుకోగలమండి. లేదంటే మనకు ఎప్పుడు పక్కన ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అంటే అడ్డంకులు అంటాం చూడండి, దాన్ని బ్లాక్ అనొచ్చు, మాయ అనొచ్చు, అడ్డంకులు అనొచ్చు. అలా. అంటే మాయ. మాయ అంటే ఏముందో అది లేదు. ఇప్పుడు ఈ జగత్తంతా ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారు? జగత్ మిథ్య అంటారు. అంటే ఏమి జగత్తంతా లేదు అంటారు. ఆత్మ సత్యం అంటారు. ఆత్మ సత్యం అంటారు. మళ్ళీ రివర్స్. అంటే ఏదైతే లేదో అది ఉంది అని. మనకి ఏం కనిపించట్లే. ఆత్మ కనిపించట్లేదు కాబట్టి అది ఉంది అంటారు. మరి ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది గదా! కాబట్టి ఇది సత్యం అంటారు. మరి ఎప్పుడైతే మనం కళ్ళు మూసామో ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం కనిపించదు. మరి అదప్పుడు మాయ. మరి ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని గంటలు గంటలు ధ్యానం చేసి మనలోకి మనం ప్రయాణం చేస్తామో మనకు ఆత్మ దర్శనం అవుతుంది అంటారు. మరి అది ఉన్నట్టే గదా! కాబట్టి ఇలా ఉంది, లేదు. అలా మనం దాంట్లో నుంచి కళ్ళు తెరిచినప్పుడు ప్రపంచం ఉంది. కళ్ళు మూసినప్పుడు ఆత్మ ఉంది. ఇలా మనం రెండిటిని అర్థం చేసుకుంటూ, గమనించుకుంటూ గురువుల బోధలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే స్పీచెస్ అంటూ చెప్పి ఉంటారో అవి వింటూ, దాన్ని అర్థం చేసుకుంటూ, ఆచరిస్తూ వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని ఆచరించాలి. ఎప్పుడైతే మనం ఆచరణ అంటుంటాం కదా! ఎక్కువ మనం మనన చేసుకుంటూ ఉండాలి. ఆచరణ. ఓ సంఘటన జరిగినప్పుడు నేనిది ఆచరించానా లేదా? మనకు మనం చెక్ చేసుకుంటాలి. సపోజ్ ఎవరు పండితులు గారండి, ఎవరు 100% రైట్ చేయలేరండి. మనం అది చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఓహో! నేను దీన్ని ఆచరించలేదు. నెక్స్ట్ టైమ్ దాన్ని మనం ఆచరించాలి. కనీసం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం అది ఎప్పుడోసారి అది మన వశం అవుతుందన్నమాట. పరవశం అంటాం చూడండి. అలా ప్రతిసారి చెప్తుంటారు. పరవశులు కావాలి. అంటే సంగీతం పట్ల పరవశులు కావాలి. అలా అది మన వశం అవుతుందన్నమాట. ఆ గుణం గాని, లేదా ఏదైనా ఒక లక్షణం గాని, అది మనకు వచ్చేస్తుందన్నమాట. అలా ఎప్పుడు నిత్యం మనం ఈ 3 ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఇలా చేస్తూ ఉంటాము. అప్పుడు మన జీవితము గలగల పారే నదిలాగా ఉంటుందంట. ఇది ప్రతిసారి చెప్పారు. మన జీవితము గలగల పారే నదిలాగా. మరి నది ఎలా ఎప్పుడు నిత్యం కొత్తదనం. అంటే ఇప్పుడున్న నీటి బిందువు నెక్స్ట్ పారేటప్పుడు నెక్స్ట్ మారిపోతూ ఉంటుందన్నమాట. మరి పాత నీటి బొట్టు ఉండదు. వెళ్ళిపోతా ఉంటది ముందుకి. మరి అలా ఎప్పుడు మనం నిత్యము గలగల పారే నదిలాగా మన జీవితము ఉండాలి. అంటే ఇప్పుడు పాత దాని వైపు వెళ్ళకూడదనమాట. అంటే నిన్న ఇలా జరిగింది, మొన్న అలా జరిగింది, నిన్న ఇలా చేశాను, ఇలా చేసుంటే బావుండేది, ఇలా చేయకుండుంటే బావుండేది, ఇలా అన్నమాట. అయిపోయిన దాన్ని గతం గతః అంటాం గదా! అలా అయిపోయిన దాన్ని వెళ్ళిపోనివ్వాలి. కొత్తదనం. కొత్త నీరొచ్చింది గదా! ఇప్పుడు జస్ట్ నౌ. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయిపోయిందది. దాన్ని మనం ఇప్పుడు ఎలా ఆచరించాలి? దాన్ని మనం ఇప్పుడు ఎలా పాటించాలి? దాన్ని మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలి? ఆ గుణపాఠం అన్నమాట. గతంలో జరిగిపోయిన దాని గురించి మనం ఇప్పుడు పాఠం నేర్చుకుంటే, ప్రెజెంట్‌లో వర్తమానంలో ఉంటే, అప్పుడు మనం మన జీవితాన్ని గలగల పారే నదిలాగా చేసుకోవచ్చనమాట. సారి ఏం చెప్తారంటే, మనం ఈ దృష్టిలోపం ఉన్నవాళ్ళు అంటే దృష్టిలోపం ప్రతిసారి ఏం చెప్తారంటే, వాళ్ళు ఆళ్ళ జీవితాన్ని ఈ గలగల పారే నదిలాగా చేసుకోరు. వాళ్ళు దాన్ని అనుభవించరు. ఎవరు అంటే దృష్టిలోపం ఉన్న వాళ్ళంట. దృష్టిలోపం అంటే ఈ కళ్ళు గుడ్డి వాళ్ళు కాదు. ఆత్మజ్ఞానం లేని వాళ్ళు. ఆత్మజ్ఞానము లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితము ఇలా గలగల పారే నదిలాగా ఉండదంట. అంటే నీళ్లు నిలిచి ఉంటుంది. మురికి నీరు. అంటే ఎప్పుడు అదే. ఎప్పుడు అక్కడే ఉంటామన్నమాట. అదే బురదలో ఉన్నట్టు ఎప్పుడు అలానే ఉండిపోతాం. అంటే నిన్న అదే చేశాను. వాళ్ళిలా అన్నారు, ఈళ్ళిలా అన్నారు. నేనిది చేసినప్పుడు ఇలా. ఆ మాటలే ఇంకా గతాన్ని పట్టుకొని మనం వేలాడుతూనే ఉంటారంట ఆత్మజ్ఞానం లేని వాళ్ళు. మరి మనకు మన పత్రి సారు ఎన్నో పుస్తకాల ద్వారా, ఎన్నో ఇప్పుడు పీఎంసీ ద్వారా ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మరి. మరి అలాంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మనం మన జీవితాన్ని గలగల పారే నదిలాగా చేసుకోవాలని మనం అనుకుంటామనమాట. మరి జీవిస్తున్న ప్రతి క్షణంలో మనం జీవిస్తున్న
ప్రతి క్షణంలో నూతనత్వాన్ని అంటే కొత్తదనాన్ని ఆచరించాలి, కొత్తదనాన్ని ఆస్వాదించాలి. అలా ఆస్వాదించినప్పుడే మన ఆత్మ కూడా ఎదుగుతుందన్నమాట. ఎప్పుడు పాతదాన్ని అంటే ఆత్మకు బోరు అన్నమాట. అంతే కదా మరి కొత్త డ్రెస్ అంటే మనం ఎంత ఇంట్రెస్ట్‌గా తెచ్చుకుంటాం, వేసుకుంటాం దాన్ని. అలా మన ఆత్మ కూడా ఎప్పుడూ నిత్యం కొత్తదనం కావాలి. కొత్తదనం అంటే ఏమి? మన ఆత్మ కొత్త జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహపడుతూ ఉంటుందన్నమాట. ఆ కొత్త జ్ఞానం, కొత్త విజ్ఞానం. ఆ తెలుసుకున్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానం అంటామన్నమాట. అంటేనే మనం జ్ఞానాన్ని విజ్ఞానంగా మనం తయారు చేసుకోవాలి. ఒక విజ్ఞాన ఖనిలాగా మనం మారాలన్నమాట. మన పత్రి సారు 1,00,000 పుస్తకాలు చదివినటువంటి విజ్ఞాన ఖని ఆయన. మరి ఆ విజ్ఞాన ఖని నుంచి, ఆ నోటి నుంచి ఎన్ని వర్డ్స్, గోల్డెన్ వర్డ్స్ వచ్చాయో మనం ఒక్క గోల్డెన్ వర్డ్, ఒక్క లైన్ పట్టుకున్న మనం పత్రి సార్ చెప్పినటువంటి వాక్యాన్ని మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవచ్చన్నమాట. అలా నిత్యం మనం చెక్ చేసుకుంటూ, మనం పాటించుతూ, ధ్యానం చేస్తూ, ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ అంటే ధ్యానం కార్యక్రమాల్లో ధ్యానం చెప్పడం గాని, అంటే ప్రచారం అనొచ్చు మనం. లేదా శాకాహారం గురించి చెప్పడం గాని, శాకాహార ప్రచారం, పిరమిడ్ గురించి సహాయం చేయడం, పిరమిడ్ గురించి చెప్పడం. ఇలా ఈ కార్యక్రమాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆత్మ నిత్యము ఎదుగుతూ ఉంటుందన్నమాట. మరి మనందరం అలాంటి మార్గంలోనే ఉన్నందుకు చాలా మనము ఒకసారి క్లాప్స్ కొట్టుకోవచ్చండి. ఎందుకంటే మనం సరియైన మార్గంలో నేను నడిచే మార్గము సరి అయింది. మన గురువు మనకు అందించినటువంటి జ్ఞానము సరియైన జ్ఞానం అని మనం ఎప్పుడు సదా గురువులకు కృతజ్ఞతగా ఉండాలండి. కృతజ్ఞతగా ఉండడం అంటే ఎప్పుడు గురువు చెప్పిన పని, గురువు ఇందాక చెప్పుకున్నాం కదా, చెప్పక ముందే గురువు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పని మనం చేసి చూపించడం అన్నమాట. అలా చేసి చూపించడమే మనం ఉత్తమమైన గురు మార్గంలో ఉన్నట్టు అన్నమాట. అలా నిత్యం మనం తెలుసుకున్నటువంటి విజ్ఞానాన్ని మనం ఎంత పెంచుకుంటూ అంటే పెరుగుతూ మనం పెంచుకుంటూ పోతే దాన్ని మనం బుద్ధత్వంలో ఉన్నట్టు అన్నమాట. బుద్ధత్వం అంటే బుద్ధుడు అని ఎవరిని అంటారు అంటే బుద్ధి ఉన్న వాళ్ళను బుద్ధుడు అంటారు అని ప్రతిసారి చెప్తూ. మరి బుద్ధి అన్నప్పుడు మళ్ళీ మనం ఆదర్శ సూత్రాల్లోకి వెళ్ళొచ్చు, వ్యక్తిగత సూత్రాల్లోకి వెళ్ళొచ్చు. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, మౌనంగా ఎప్పుడు ఉండాలి, ఇలాంటివి ఆ పనులు ఎరుకతో చేసినప్పుడే మనం బుద్ధి ఉన్నట్టు అన్నమాట. లేదంటే బుద్ధి లేదా అని అరుస్తూ ఉంటాం అన్నమాట. ఒక పని తప్పు చేస్తే బుద్ధి లేదా అని అంటూ ఉంటాం అన్నమాట. మరి మనం బుద్ధులుగా తయారవ్వాలి అని ప్రతిసారి ఎప్పుడు మనకు ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే ఈ ప్రపంచం అంతా ఒక బుద్ధుడు కాదు, వీళ్ళంతా బుద్ధులుగా అవ్వాలి. మరి మనకు బుద్ధుడు అన్నారని చెప్తూ ఉంటారు ప్రతిసారి. నేనున్నప్పుడు నాకన్నా ముందు బుద్ధులు ఉన్నారు 1000 మంది, నా తర్వాత 1000 మంది బుద్ధులొస్తారు అని చెప్తూ ఉంటారు అని విన్నానన్నమాట. మరి మన ప్రతిసారి చెప్పినట్టు ఈ PSSMలో ఉన్న వాళ్ళందరూ బుద్ధుళ్ళు అని చెప్తూ ఉంటారు సారు. మరి మనం సార్ చెప్పినంత మాత్రాన మనందరము బుద్ధులమేనా? మనమందరం సార్ మనకి ఎంకరేజ్‌మెంట్ కోసం చెప్తూ ఉంటారు. మరి మనమందరం బుద్ధులమేనా అని మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. మనం బుద్ధులమేనా? ఈ లక్షణాలన్నీ మనకు ఉన్నాయా? ఉంటే మనం ఏం చేయాలి బుద్ధునిలాగా? కానీ ఇప్పుడు మనం సంసారంలోనే నిర్వాణం కాబట్టి సంసారంలో బుద్ధునిలాగా మనం ఏ సన్యాసం తీసుకోనక్కర్లేదు. అది ఆ కాలానికి సంబంధించింది. మనం సంసారంలోనే నిర్వాణం. కాబట్టి మనం సంసారంలోనే ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా. అంటే అది బురదలోనే ఉంటుంది, బురద అంటించుకోదు. నీళ్ళలోనే ఉంటుంది, నీళ్ళని అంటించుకోదు. అలాగా మనం ఈ సంసారంలోనే ఉంటూ ఈ సంసారంతో టచ్ మీ నాట్ అంటే ఉన్నామా? లేవా? ఉంటే ఉన్నాం, లేనట్టు లేము. అంటే వాళ్ళకు ఏదైతే మనం బాధ్యతలున్నాయో ఆ బాధ్యతలను వాళ్ళకు సంసార బాధ్యతలు చేస్తూ మన ధర్మం, వ్యక్తిగత ధర్మం ఉంటుంది. దాన్ని పాటిస్తూ మరి సమాజ ధర్మం పాటించాలి. సమాజ ధర్మం అంటే సమాజంతో మనం ఎలా ఉండాలి? సమాజంతో ఎలా మెలగాలి? సమాజానికి ఏం చేయగలం? సమాజానికి ఏం చేయగలం? ఏం చేయగలం అంటే మళ్ళీ జ్ఞానాన్ని అందించడమే. మరి అన్నం పెడితే ఒక పూట ఆరిగిపోతుంది. వాడు మళ్ళా ఆకలి అంటాడు. బట్టలు ఇచ్చినామా అవి కొన్ని రోజులు చినిగిపోతాయి. మళ్ళీ మొదలు.
అలా అని కాదు, మళ్ళీ అవసరం ఉన్న వాళ్ళకు, నిజంగా పేదవాళ్ళకు, ఆ స్థితి ఉన్న వాళ్ళకు మనకు ఎదురైనప్పుడు వాళ్ళకి ఇవ్వాలి బట్టలు. బీద స్థితిలో ఉంటారు కొంతమంది, బట్టలు లేకుండా రోడ్డు మీద. వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఆ ధర్మం మనం పాటించాలి. లేదు మన ఇంటికి ఒక ఆకలితో వచ్చారు, వాళ్ళకి అన్నం పెట్టాలి. అది ధర్మం. ఉన్న వాళ్ళకే డిన్నర్‌లని, అదని, ఇదని పెట్టకూడదు. అప్పుడు మన డబ్బులు వృధా. కాబట్టి వాళ్ళకు సరియైన జ్ఞానాన్ని అందిస్తే, సరైన జ్ఞానం, ధ్యానం నేర్పిస్తే, ప్రతిసారి అందుకే ఏదన్నా క్వెషన్ అడిగినా కూర్చో ధ్యానం చెయ్యి. నీకు నీకే తెలుస్తుంది. నీకు నీకే జవాబొస్తుంది. అంతవరకు ధ్యానం చెయ్యి అని చెప్పేవాళ్ళనమాట. చెప్పేవారు. అట్లా మనకు మనం ఒకరికి ధ్యానం నేర్పిస్తే, వాళ్ళే ఆ ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం నేర్చుకొని, వాళ్ళు ఎదిగి ఇంకొకళ్ళకి ఆత్మజ్ఞానాన్ని పంచడానికి తయారవుతారనమాట. ఎప్పుడైతే వెలిగే దీపము ఇంకొక దీపాన్ని వెలిగించగలదో, అలా ఆ జ్ఞానం అనే దీపంతో పక్కోళ్ళను ఆ చీకటి తొలగించి, మన చుట్టూ ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి, వాళ్ళల్లో ఆ వెలుగును నింపితే, ఆ వెలుగు ఇంకో మందికి ప్రకాశం ఇస్తుందన్నమాట. అలా ఇప్పుడు మనకు PMCలో ఎంతో మంది వాళ్ళ ధ్యాన అనుభవాల ద్వారా ఎంతో మంది విని ఈ ధ్యానంలోకొచ్చేవాళ్ళు మన చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. సదానంద యోగి గారి ఆశ్రమం దగ్గరికి. "ఎలా వచ్చారమ్మా? మీకెవరు చెప్పారు ధ్యానం?" అంటే, "PMCలో విన్నాను మేడం టీవీలో. PMCలో విని నేను ధ్యానం ఎలా చేయాలి అని తెలుసుకొని, నా బాధలు నేను పోగొట్టుకొని, నా రోగాలు నేను పోగొట్టుకొని, ఈ ధ్యానంలోకొచ్చాను. ఇంత మంచి మార్గం మేము ఆ గురువును చూడలేకపోయాము ఉన్నప్పుడు, పత్రి సార్‌ని." అలా అని చెప్తుంటారు. మనం మనం ఉన్నప్పుడు మనం వారితో తిరిగాము, వాళ్ళను తాకాము, వాళ్ళకి సేవ చేస్తున్నాము. మరి మనందరం ఎంత భాగ్యవంతులమో మనం ఒకసారి పత్రి సార్‌కు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుందామండి. అంటే గురువుకు ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. అలా నిత్యం మనం ఈ గురు సేవలో, అంటే గురువు చెప్పినటివి చేస్తూ మన జీవితాన్ని మనం ముందుకు సాగించుకుంటూ వెళ్ళాలన్నమాట. మరి అలా సాగించుకుంటూ వెళ్ళినప్పుడు మన కర్మలు దగ్ధమైతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అంటాం కదా! మరి ఈ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే మన కర్మలు దగ్ధమైతాయి. ఎలా? కర్మలు మళ్ళీ పెద్ద టాపిక్ అది. 3 రకాలుంటాయంటాం. ఇప్పుడు చేసే కర్మలు, గతంవి, భవిష్యత్తు కర్మలు. మరి గత కర్మలే మనం కొన్ని జన్మలో తీసుకొనొస్తామంటాం. సంచిత కర్మలు మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ప్రారబ్ధ కర్మలంటాం. మరి మన సంచుల్లో మన వెనక గత జన్మల్లో తెలుసో తెలియకో చేసి ఉంటాం. చెడు కర్మలు, మంచి కర్మలు. మరి ఆ చెడు కర్మలను తొలగించుకోవడానికి మనకొక అద్భుతమైన అవకాశము. అంటే ధ్యానం చెప్పినప్పుడు కర్మలు తొలగిపోతాయి. శాకాహారం గురించి చెప్పినప్పుడు కర్మలు తొలగిపోతాయి. శాకాహార ప్రచారం అంటే వీధి వీధి ర్యాలీలు చేసినప్పుడు కర్మలు తొలగిపోతాయి. ఇలా మన కర్మలు ఒకటొకటి తగ్గించుకుంటూ నిదానంగా మన సంచిని ఏదైతే ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గించుకుంటూ వచ్చినప్పుడు, అవన్నీ జీరో అయినప్పుడు మనము ఆ కర్మ బంధం నుంచి విముక్తయితామనమాట. అంటే ఆ చక్రం, జనన మరణ చక్రం అనేది చూడండి. ఆ చక్రం నుంచి ఎప్పుడు మనం బయటికొస్తాము అంటే, మన కర్మలన్నీ అయిపోయినప్పుడు. కర్మలయిపోయినప్పుడు, చెడు కర్మలయిపోయినప్పుడు అంటే, చెడు కర్మను మనం తొలగించుకోవాలి. లేదంటే ఆ రోగాల రూపంలో ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారనమాట. మరి ఆ అనుభవించేది గూడా తగ్గించుకోవాలంటే మళ్ళీ ధ్యానము, జ్ఞానం పంచడం. ధ్యానం చేసినప్పుడు, జ్ఞానం పంచినప్పుడు నీలో ఉన్న కర్మ కొంచెం తగ్గుతుంది. మరి దాన ధర్మాలు చేసినప్పుడు గూడా కర్మలు తగ్గుతాయంటారు. మరి ఆ ధర్మం ఎలాంటి ధర్మం, ఎలాంటి వాళ్ళకు ఈ ధర్మం చేయాలి? డబ్బులవ్వచ్చు, నీ జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఒక, ఒక చోట విన్నాను. మరి మనకు జనక మహారాజు ఉన్నారు గదా! మన శ్రీరాముల వారి మామగారు జనక మహారాజు. అప్పుడు అన్నదానం చేసేవారంట. జనక మహారాజు గూడా మహాజ్ఞాని. మరి ఆయన అన్నదానం చేసేవాళ్ళంట ఎప్పుడు. అన్నదానం చేసినప్పుడు 1000 మందికి ఒకసారి అన్నదానం చేస్తే, ఒకసారి గంట మోగిందంట. అంటే ఒక బెల్ ఒకసారి గంట కొడుతుందంట. ఆయనకి వినిపిస్తుందంట. ఆయన జ్ఞాని గాబట్టి. ఓహో! నేనిప్పుడు 1000 మందికి అన్నదానం చేశాను. ఎంచుకోరు గదా! ఒక్కసారి గంట కొట్టిందంటే 1000 మందికి అన్నదానం జేశాను అని ఆయనకు తెలిసేదంట. అలా అన్నదానం చేస్తూ ఉన్న క్రమంలో ఒకసారి గంట గనగన ఆగకుండా కంటిన్యూయస్‌గా మోగుతూనే ఉందంట. మోగుతూనే ఉంటే అప్పుడు ఆయన అనుకున్నారంట, జనక మహారాజు గారు. ఇదేంటి, నేను 1000 మందికి
భోజనం పెడితే ఒకసారి గంటమవుతుంది. ఇప్పుడు నేను మహా అంటే 2000 మందికి కూడా పెట్టట్లేదు. మరి ఎందుకు అంత స్పీడ్‌గా అంటే కంటిన్యూయస్‌గా మోగుతుంది? ఏం జరిగింది? అని ఆయన కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో ఒకసారి చూసారంట. చూస్తే ఆయనకి ఒక పిచ్చి వేషం వేసుకొని ఉన్నటువంటి ఒక పిచ్చాయన లాగా ఉన్నటువంటి ఒక మనిషి చెత్త కుప్పల దగ్గర అంటే వీళ్ళు అన్నం ఏదైతే తిని అవి పడేస్తారు కదా! ఆ పడేసిన దగ్గర మిగిలిపోయిన అవన్నీ ఆహార పదార్థాలుంటే అవి తింటూ కనిపించాడంట. అలా తింటూ కనిపిస్తూ ఉంటే ఆ గంట గనగన అన్ని సార్లు ఆగకుండా మోగుతుందంట. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి ఆహా! ఎవరో ఈయన మహానుభావుడు. ఈయన మనం తిని పడేసినటువంటి చోట ఉన్నటువంటి తింటేనే ఇన్ని సార్లు గనగన మోగుతుందే. ఈయన ఎవరో జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, ఎవరో మహా సాధు పుంగవులు అని ఆయన దగ్గరికెళ్ళి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి అడిగారంట. ఏంటి గురుదేవా ఇలా మీరు ఇంత చెత్త కుప్పల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటేనే ఇన్ని సార్లు మోగుతుంది అంటే, ఆ గురువుగారు అంటే ఆ సాధువు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మర్షి చెప్పారంట. మనం ఎవరైతే ఆత్మజ్ఞానం పంచేవాళ్ళు, ఆత్మజ్ఞానము పంచే వాళ్ళకు ఏదైనా ఇస్తే అంటే ఒక ఆహార పదార్థం గాని, ఒక డబ్బు గాని, ఒక సేవ గాని ఏదైనా ఇస్తే అది ఎన్నో వేల రెట్లు రెట్టింపవుతుంది అని ఆ జనక మహారాజుకు చెప్పారంట. కాబట్టి మనం దానం చేసేటప్పుడు గాని, మనం సేవ చేసేటప్పుడు గాని, మనం వాళ్ళకు ఆలోచన చేసుకొని ఇవ్వాలి. మన ప్రతిసారి చెప్తుంటారెప్పుడు. ఏమని మన పిఎస్ఎస్ఎం కంటే మీ ఆధ్యాత్మిక సంస్థలైన ఆత్మజ్ఞానం పంచే వాళ్ళకు ఒక్క పూట అన్నదానం చేసినా అది ఎన్నో రెట్లు పెరుగుతుంది అని. మరి గురువుగారు చెప్పింది కరెక్ట్. మన ప్రతిసారి చెప్పింది కరెక్ట్ అని నేను ఆ వాక్యం అంటే జనక మహారాజు చెప్పింది ఇప్పుడుది కాదు కదా! ఎప్పుడుదో కదా! కాబట్టి ఇది కరెక్ట్ అని మనకు అలా సరైనటువంటి జ్ఞానం అందుతుందన్నమాట. మనం చేసే పనులు కరెక్టు. పిరమిడ్‌కు ఇవ్ అన్నదానానికి ఇవ్వడం కరెక్టు. ఆత్మ జ్ఞానం జ్ఞానులకు సహాయం చేయడం కరెక్టు. మనం చేసే కరెక్ట్. మనం కరెక్ట్‌లో ఉన్నాం. రైట్ వేలో ఉన్నామని మనకు తెలుస్తుందనమాట. తెలిసేటట్టు కూడా మనకు ఆ సిట్యుయేషన్స్, ఆ సంఘటనలు ఎదురైతాయి. అలా కాకుండా ఏ తాగుబోతు ఆయనకో డబ్బులిచ్చినారనుకోండి, అది వ్యర్థమవుతుంది. ప్లస్ చెడు కర్మలను ప్రోత్సహించినందుకు ఇంకా కర్మ వస్తుందనమాట. అలా మనం ఎప్పుడు నిత్యము మనం చేసే పనులు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడే మన ఆత్మ ఉన్నతీకరించబడుతుంది. పుణ్యం అంటాం చూడండి. ఆ పుణ్యం అనేది ఏదో వస్తుంది. పుణ్యం అంటే ఆత్మ ఎదగడమే. పుణ్యం అంటే మరి పుణ్యకార్యాలు చేసినప్పుడు కొన్ని సౌకర్యాలు అంటేని ఇప్పుడు పత్రి సారున్నారు. ఆయనకు ఏమీ లేవు. భోగం అనుభవిస్తున్నారు. అంటే ఏమి? ఆయనకు డబ్బు లేదు. రూపాయి జేబులో రూపాయి ఉండదు. కార్లు లేవు, బంగ్లాలు లేవు, ఏమీ లేవు. అయినా గూడా ఆయనకు భోగం. అందుకే పిరమిడ్ మాస్టర్‌లందరూ భోగంలో ఉన్నారంటారు. అందరూ కాదండి. మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎప్పుడు గురువుగారు చెప్పింది రకరకాలుంటారు. మనం ఉన్నామా లేదా? మనకు భోగం అంటే దుఃఖం లేకపోవడం అన్నమాట. బంగ్లాల్లో తిరగడం కార్లలో తిరగడం గాదు, బంగ్లాలలో ఉండడం కాదు. లేదా రోజుకు కొన్ని వెరైటీస్ తినడం కాదు. భోగం అంటే మనం దుఃఖం లేకుండా ఉండడం. దుఃఖం లేకుండా ఉన్నప్పుడే మనం ఆత్మజ్ఞానంతో ఉన్నప్పుడు. ఎప్పుడు దుఃఖం లేకుండా ఉంటుంది మనం? ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు. ఆత్మజ్ఞానం అంటే మనం పక్కోళ్ళని చూసినా మనకు ఏడుపు రాదు. ఓహో! మనం ఆత్మజ్ఞానంలో ఎదుగుదలలో ఉన్నాము. అంటే దుఃఖ రాహిత్యంలో ఉండడమే మోక్షం అంటాం. కాబట్టి ఆ దుఃఖం తొలగించుకోవాలి అంటే మనం తిరిగి మళ్ళా ధ్యానం దగ్గరికి రావాలి. ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. సరైన పుస్తకాలుంటే స్వాధ్యాయం చెయ్యాలి. సరైన జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆచరణ అన్నమాట. అలా మనం నిత్యం ఆచరించుకుంటూ, ధ్యానాన్ని చేసుకుంటూ, జ్ఞానాన్ని పొందుతూ వెళ్తూ ఉంటే మనకెక్కడ మన దారి రహదారి అన్నమాట. రహదారిలాగా మనం నడుచుకుంటూ అలా మెల్లగా ఏ కష్టం లేకుండా అలా వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు అడ్డంకులొస్తాయి. ముళ్ళకంపలు వస్తే ఏం చేస్తాం మనం? వాటిని తొక్కి వెళ్తామా? లేదు. ఆగి తీసుకొని పక్కకేసి మళ్ళా మనం ఆ రహదారిని శుభ్రం చేసుకొని వెళ్తామనమాట. 1, 2 ముళ్ళకంపలుంటే మనం కూడా
మన జీవితంలో నిత్యం మనం ఎదురైతాయి అన్నమాట. ఎందుకు? మనం ఎదగడానికి అవి. మనం అక్కడ ఏదన్నా ఒకటి మనకు అడ్డంకి వచ్చింది అంటే, మనం అక్కడ ఆగి ఆలోచన చేయాలి. ఓహో! ఇదేదో నేను నేర్చుకోవడానికి వచ్చింది ఈ సంఘటన. ఈ సంఘటన నుంచి నేను ఏం నేర్చుకోవాలి? ఒకరు ఈరోజు నా పక్కింటామ ఈరోజు నాతో కొట్లాడింది. నేను ఆమెతో కొట్లాడినాను. ఈ సంఘటన ఎందుకు జరిగింది? దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? ఏం పాఠం నేర్చుకోవాలి నాకు చేసెను అంటే ఈ సందర్భము వచ్చింది అని ఎప్పుడైతే మనం అవలోకన అంటే సింహావలోకన అంటాం గదా! ఆ సంఘటనను మనం మళ్ళీ నెమరు వేసుకొని దాని నుంచి ఏదైతే నేర్చుకుంటామో తిరిగి ఆ సంఘటన మనకు రాదన్నమాట. అంటే కోపం అనే దాన్ని మనం జయించాలి అంటే, ఆ కోపం వచ్చే సంఘటనలు వస్తూ ఉంటాయి. మనకు కోపం తెప్పించే పనులు చేస్తూ ఉంటాయి, ఎదురైతూ ఉంటాయి. మరి మనం దాన్ని ఎరుకతో మనం గమనించినప్పుడు, మన ఆత్మ ఉన్నతీకరించుకున్నప్పుడు మనం దాన్ని జయించగలం. కోపం అంటే మరి అసలు ఉండకూడదని కాదు. ఉన్న స్థాయిలో ఉండాలన్నమాట. మరి కోపం అన్నప్పుడు ఒక హ్మ్, మాట పుస్తకంలో ఉంది. గురువులు ఎప్పుడు శిష్యుల పైన కోపాన్ని ప్రదర్శించరంట. ఎప్పుడు ఎన్ని తప్పులు చేసినా గూడా కోపాన్ని ప్రదర్శించరు. కాకపోతే నటిస్తారంతే. మరి ప్రతిసారి మనల్ని ఎంతో కోపగించుకుంటూ ఉంటారు. ఒక మేడం గాని, సార్ గాని చెప్తూ ఉంటారు. వెంటనే చెంప చెల్లిమనిపిచ్చి, మళ్ళీ వెంటనే ఆ క్షణంలోనే దగ్గరికి తీసుకుంటారు. అంటే మరి ఎందుకు కొట్టారు సారు? ఎందుకు కోప్పడినారు? వాళ్ళలో ఉన్నటువంటి ఆ చెడు ఏదో, ఆ గుణం ఏదో ఉంది. దాన్ని తీసివేయడానికి, తొలగించడానికి అని అర్థం చేసుకున్నప్పుడే మనం ముందుకెళ్ళగలం అన్నమాట. అలా గాకుండా అయ్యో! సార్ ఇలా గొట్టారు. అదేంటి అలా గొడతారు? మనం వెళ్ళగూడదు. అది అని చెప్తూ ఉంటారు. అయితే అలా అన్న వాళ్ళే తిరిగి మళ్ళీ వెళ్లి సార్ దగ్గర ఎంతో బంధం పెంచుకొని, స్నేహ బంధం పెంచుకొని, ఆ గురువు చెప్పిన పనులు చేస్తూ ముందుకెళ్ళిన వారు ఉన్నారన్నమాట. కాబట్టి గురువులు ఎప్పుడు కోపాన్ని మన పైన ప్రదర్శించరు. ఊరికే పెదవి మీద అంటాం గదా! అలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. అది కూడా మన మంచికే. గురువు అరిచారా, ఓహో! దీని నుంచి నేనేదో నేర్చుకోవాల్సి ఉంది. అందుకే గురువు నన్ను ఇలా అన్నారు. ఒకసారి నేను కూడా సదానంద ఆశ్రమం దగ్గర పత్రి సార్ వచ్చినారు. వచ్చినప్పుడు కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారనమాట. నేను కూడా కట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఏదో పీల్ తీస్తూ ఉన్నాను. పత్రి సార్ వచ్చి సడెన్‌గా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు చేస్తూ ఉన్నా అన్నమాట. చేస్తూ ఉంటే మళ్ళీ పీల్ తీసిన తర్వాత ముక్కలు కోసిన తర్వాత సారు చిన్న చిన్న పీసులు తెలుసు కదా! మన సారు ఇంత లైన్‌గా అన్ని ముక్కలు కరెక్ట్‌గా ఒకే సైజులో కొయ్యాలి. అంటే ఆడ ఫిజికల్ పని కాదు. అన్ని ముక్కలు కరెక్ట్‌గా కొయ్యాలి అని కాదక్కడ. మనం చేసే పని పైన ఎంత శ్రద్ధ పెట్టి చేస్తున్నాము అని. ఇన్నర్ మీనింగ్ ఉంటుందండి. కూరగాయల ముక్కలు సరిగ్గా కోయకపోతే సార్ అరుస్తారు, కొడతారు అది కాదండి నేను తెలుసుకున్నది. మనం చేసే పని, ఆ శ్రద్ధ చూసాను నేను. ఎంత శ్రద్ధగా, ఎంత ఓపికగా కరెక్ట్‌గా సైజ్ కట్ చేస్తున్నారు. ఎంత నిదానంగా, హడావిడి లేకుండా, తొందరపాటు లేకుండా, దాని పైన శ్రద్ధ పెట్టి. అదే కదండీ మనం చెప్పే ధ్యాన యోగం. శ్రద్ధ పెట్టి, శ్వాస మీద శ్రద్ధ పెట్టు, దాని మీద మనసు లగ్నం చెయ్యి. అన్నప్పుడే ధ్యాన యోగం అన్నమాట. మన ఆ చేసే పని పైన ఎంత శ్రద్ధతో చేస్తే అదే కర్మయోగంలో ఉన్నట్టు. అంటే ఆ చేసే పనితో యోగం అంటే కలయిక. యోగం అంటే కలయిక. ఆ కలయికతో ఆ పని, ఆ శ్రద్ధతో చేసే పనినే కర్మయోగం. మరి మనం కర్మయోగాన్ని ఎంత మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం కర్మయోగంలో. అలా. నేను కట్ చేస్తూ ఉంటే సారు ఇంగ గబగబా కొన్ని ముక్కలు అంటే సార్‌కి అర్థమైపోతుంది గదా! మన పక్కన కూర్చుంటా నేను మన కెపాసిటీ‌తో. కొన్ని ముక్కలు కొంచెం పోయినాయన్నమాట. అటు ఇటు. సారు "లే" అన్నారు. "సరే సార్ థాంక్ యూ" అని చెప్పి పక్కకెళ్ళిపోయినా. అప్పుడు అందరన్నారు, "అయ్యో! నువ్వు పక్కకెళ్ళి రావాల్సింది మేడం. సార్ తెలుసు గదా! అరుస్తారని." అంటే అరిస్తే అరచని నా కోసమే గదా హ్యాపీ. సార్ అరిస్తే అందరికి హ్యాపీయే గదండీ. సార్ కొడితే హ్యాపీయే గదా! నాలో ఉన్నదేదో అంటే నేనేం నేర్చుకున్నానని నేను చేసే పని పైన ఇంకా శ్రద్ధ పెట్టలేదు. అంటే కూరగాయలు కట్ చేయడం ఒకటే కాదు. ఏ పని జేసినా శ్రద్ధ పెట్టి చెయ్యాలి అనే పాఠం నేను నేర్చుకున్నాను ఆ రోజు. అంటే గురువు నాకు పక్క నుండి నేర్పిచ్చారనే భాగ్యం నాకు దొరికిందని గురువుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. ఎవరైనా. మనకెవరు నేర్పించినారు అంటే వాళ్ళు మనకు గురువులే. మన పిల్లల నుంచి ఎంతో నేర్చుకుంటాం. నేను మా పిల్లల నుంచి కూడా ఎంతో నేర్చుకుంటూ ఉంటాననమాట. ఒకసారి మా బాబు చిన్నప్పుడనమాట ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండొచ్చాడు ఇంటికి సాయంత్రము ట్యూషన్‌కెళ్ళేటప్పుడు. వస్తే ఏదో బజ్జీలో ఏదో స్నాక్స్ ఎసాను. "నువ్వు తిను నాన్న ఫస్టు. నువ్వు తిని ఇవ్వు" అంటే లేదు.
ముందు వాడికి మా ఫ్రెండ్‌కి పెట్టి ఇచ్చి తర్వాత వాడు తీసుకున్నాడు. అంటే ఆ చిన్న పిల్లవాడి నుంచి నేను ఆ సంఘటన నేను ఇప్పుడు మర్చిపోలేను. వానికి 20 ఏండ్లొచ్చినాయి. 5 ఏండ్ల 10 ఇయర్స్ అప్పుడు. అంటే ప్రతి చిన్న విషయాన్ని మనం నేర్చుకుంటామనమాట. వాళ్ళు గూడా గురువులే. చీమలు గురువులే. పక్షులు గురువులే. ప్రతి ఒక్కటి ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి గురువేనండి మనకు. నేర్పిచ్చేది అందరూ గురువులే మనకు. అంటే ఏ చిన్న విషయాన్ని గూడా మనం శ్రద్ధతో చేయాలి. ఆ శ్రద్ధతో చేసినప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనం ఆ శ్రద్ధ పెట్టి చేసినప్పుడే ఆ జ్ఞానం వస్తుంది. ఇంకే ప్రతి దానిపైన అంత శ్రద్ధతో అంత దానిపైన ఎఫర్ట్ పెట్టి చేయాలి అని చెప్తూ ఉంటారనమాట. అలా చేసినప్పుడే అది శ్రద్ధ పెట్టినప్పుడే మనకు ఆ పని పట్ల మనకు అవగాహనొచ్చి మనం దాన్ని పరిపూర్ణంగా అంటే 100% చేయగలమనమాట. అలా చేసినప్పుడే గదా మనకు ఫలితం వచ్చేది. సంవత్సరం అంతా పాఠం చదివి పరీక్షలు శ్రద్ధతో రాసినప్పుడే దానిపైన ఎఫర్ట్ పెట్టి శ్రద్ధతో చదివి పర్ఫెక్ట్‌గా పరీక్ష రాసినప్పుడే మనకు 100% ఫలితాలొస్తుంది. 100% ఫలితం రావాలంటే మనం అంతా దాన్ని ఈ సంవత్సరం అంతా చదవాలి. చదివినది కరెక్ట్‌గా టయానికి ఆ 3 గంటల్లో మనం పెట్టాలి. పెట్టినప్పుడే మనం ఆ పరీక్షను సక్రమంగా రాయగలం. మరి మనం ఈ భూలోకం అనే పాఠశాలకు నేర్చుకోవడానికొచ్చాం జన్మ తీసుకొని. మరి ఆ నేర్చుకోవడానికొచ్చినప్పుడు మనం ఎంత నేర్చుకున్నాం? మనకు పరీక్షలు ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న పరీక్షలు అంటే మనం యూనిట్ టెస్ట్‌ల లాగా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆ పరీక్షలు జరిగినప్పుడు దాన్ని 100% ఫెయిల్ అయితాం, మళ్ళీ రాస్తాం. మళ్ళీ పెడతారు కదా! ఫెయిల్ అయితే ఇన్‌స్టంట్ అని అలా. ఇక్కడ కూడా ఈ సంఘటన ఎదురైనప్పుడు ఆ సంఘటన నుంచి నువ్వు ఏం నేర్చుకుంటావో అలా నేర్చుకుంటూ ఎళ్ళినప్పుడు మనం మళ్ళీ మన లోకానికెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పరీక్ష ఉంటది. నువ్వేం నేర్చుకొచ్చావో రా చెప్పుదురా, రా చూద్దురా అని మన చిట్టా అంతా చూపిస్తారప్పుడు. అప్పుడు చూసినప్పుడు మనం పర్ఫెక్ట్‌గా మనము కొంచెం 100% ఇంత చేసుకొచ్చాను, ఇంత మంచి పని చేశాను మనకు చెప్పుకోవడానికి, మనల్ని మనం చూసుకోవడానికి ఉండాలి అంటే, మనం ఇప్పుడిక్కడ మనం శ్రద్ధతో మనకిచ్చినటువంటి మన లైఫ్ మన జీవితంలో ప్రతి క్షణం వేస్ట్ చేసుకోకుండా ఇచ్చిన సమయంలో అంటే మనకున్న సమయంలో మన పనులుంటాయి పర్సనల్ పనులు. ఆ పనులకు తీసుకొని, ఆ పనులు పోగొట్టుకొని మిగిలిన సమయాన్ని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ప్రతిసారి చెప్తుంటారు. ఏ క్షణాన్ని వృధా చేయకూడదు. ఒక్క క్షణం కూడా. క్షణంలో ఇంకా భాగాలున్నాయి ఇప్పుడు. అవి కూడా వృధా చేయకూడదు. ఎప్పుడు పుస్తకం చదువుతున్నో సార్ చూడండి ఎప్పుడు ఊరికే ఖాళీగా కనిపిస్తారా మనకు? పుస్తకం చదువుతూనో, కరెక్షన్ చేస్తూనో, ఎవరితో జ్ఞానానుభవాలు వింటూనో, జ్ఞానం పంచుతూనో, క్లాస్ చెప్తూనో ఎప్పుడు 24/7 ఎప్పుడు సారు చేస్తూనే అలా అంటే ఆచరణ సారు మనకి చేసి చూపించారు. ఆచరణ చేశారు. మనం కూడా మరి మనకు గురువు ఆయనకేమి ఒక స్థాయికొచ్చిన తర్వాత హాయిగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవచ్చు. ఇది చేయనురా అంటే చేస్తారు. కానీ మన గురువు చేతల గురువండి. అంటే చెప్పేవాళ్ళు కాదు. మాటల గురువు గాదు మన గురువు గారు. చేతల గురువు గారు మన గురువుగారు. మరి మనం ఆయన అంతా చేసినప్పుడు చివరి శ్వాస వరకు చివరి శ్వాస వరకు అలానే తిరుగుతూ ఉన్నప్పుడు గూడా సార్ చూసి ఆశీర్వదిస్తూనే ఉన్నారు. చివరి క్షణం వరకు. మరి అలాంటి ఈఎస్ఎస్ఎంను పెంచి ఇంత వటవృక్షమైంది. మరి ఆ వటవృక్షాన్ని మనం అందరం ఇంకా పెద్ద ఎన్నో వటవృక్షాలు అన్ని దేశాలలో తయారు చేయడానికి మన వంతు కృషి చేయాలే తప్ప, ఆ కొమ్మలను నరికే పని మాత్రం అస్సలెవరు చేయకూడదండి. కల్లో గూడా అలా ఊహించుకోకూడదు. అలా చేస్తూ ఉన్నప్పుడు అది వాళ్ళ కర్మకొదిలేయాలి. మనం ఎరుకతో జీవిస్తూ ఉండాలి. అలా జీవించినప్పుడే మన జన్మ ఉన్నత స్థాయికి చేరుకుంటుందండి. మేడం టైం ఎంతుంది ఇంకా? 10 నిమిషాలుంది మేడం. ఓకే. 10 మినిట్స్ ఉందా మేడం? ఓకే. హ్మ్. మరి మేము ఈ సదానంద స్వామి దగ్గర ఎంతో భాగ్యం అండి. మాకక్కడ వెళ్లి ధ్యానం చేసుకోవడానికి గాని, అక్కడ ఏదో చిన్న పనులు సేవ చేసుకోవడానికి కానీ, గురువుగారు మాకు అవకాశం కల్పించారు. అది మనం ఎప్పుడు ఒక పని మన దగ్గరికొచ్చిందంటే, మనం దాన్ని మన భాగ్యంగా భావించాలి. ఏ చిన్న పనైనా
చెత్త ఊడ్చడం దగ్గర నుంచి, ప్లేట్లు కడగడం దగ్గర నుంచి, ఈ పని ఇది నాకు అర్హత కాదు, నేను టీచర్ను, నేనేంది చెత్త ఊడ్చేది, నేనేంది ప్లేట్లు కడిగేది, ఇలా అనుకోకూడదండి. ఏ పని మన దగ్గరకు వచ్చినా అది మన భాగ్యంగా భావించి అది మనం చేయాలండి. అది మన దగ్గరకు వచ్చిందంటే అది మన భాగ్యం. అది రాకపోతే నీకు చేసే అవకాశమే లేదు. అంటే పుణ్యకారం చేసే అవకాశమే నీకు రాదు. కాబట్టి ఏ చిన్న పని వచ్చినా మనం చేయాలి అన్నమాట. కాబట్టి ఇలా మరి ఈ సదానంద ఆశ్రమం దగ్గర చిన్న పనిని వచ్చినా మనం చేస్తూ ఉంటామండి. అందరూ వచ్చి సదానంద ఆశ్రమం దగ్గర ధ్యానం చేసుకోండి. ఎన్నో రెట్లు శక్తివంతులం అవుతాం. ఎంతో జ్ఞానము మన ఎరుక పెరుగుతుంది. నిత్యం గురువుగారి దగ్గరకొచ్చి చేస్తూ ఉంటే. కనీసం ఆ గురువును తలుచుకొని పత్రిసారిని ఎలా అయితే మనం తలుచుకుంటామో, అలానే సదానంద స్వామిని తలుచుకొని మనం అలా చేస్తూ ఉంటే, మన జ్ఞానం పెరిగి, మన ఆత్మ ఉన్నతీకరించబడుతుంది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ సదానంద స్వామి గారికి శతకోటి ప్రణామాలు అర్పించుకుంటున్నాను. మరి మేడం లాస్ట్ ధ్యానం ఏమన్నా ఉందా? 5 మినిట్స్ క్లాసేనా? ధ్యానంతో స్టార్ట్ చేసి ధ్యానంతో ముగిస్తారా? ఓకే మేడం, చేపించండి. ఓకే. లాస్ట్ ఒక 5 మినిట్స్ ధ్యానం చేస్తామండి అందరం. మీకందరికీ ఎంతో ధన్యవాదాలు మేడం. సుష్మా మేడం, శైలజ మేడం, గ్రూప్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శతకోటి ప్రణామాలు అందరికీ. లాస్ట్ ఒక 5 మినిట్స్ ధ్యానం చేద్దామండి అందరం. కళ్ళు 2 మూసేద్దాం. Thank you.
ఓకే మేడం. అందరూ 2 చేతులు తీసి 2 కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా నిదానంగా కళ్ళు తెరుస్తూ ధ్యానానికి ఒకసారి క్లాప్స్ అండి. స్వర్ణమాల అమ్మకు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. నమస్కారం. స్వర్ణమాల పత్రి మేడంకి.